బంగాళాఖాతంలో ఏర్పడిన మంథా తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది. రేపు కాకినాడ తుని మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉభయ గోదావరి జిల్లాలో, విశాఖ జిల్లాలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏపీలోని అన్ని బీచ్లలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరిని బీచ్ల వైపు వెళ్లనివ్వడం లేదు. అటు తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. మంథా తుఫాను ఇటు ప్రధాని మోదీ ఆరా తీశారు. పూర్తి స్థాయిలో కేంద్ర సాయం ఉంటుందని స్పష్టం చేశారు. పీఎంఓతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కు సీఎం చంద్రబాబు సూచించారు. తుఫానును ప్రతి గంటకు అంచనా వేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు పెట్టాలన్న సీఎం బాధితులకు నిత్యావసర వస్తువుల సరఫరాపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తీరం దాటే సమయంలో జనం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఫోన్ల ద్వారా ప్రజలకు అలర్ట్ మెసేజ్లు పంపాలన్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే ఎవరు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తా ఉంది. అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. మత్స్యకారులు ఎవరు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ అయినట్లుగా కనిపిస్తా ఉంది. ఏంటి వివరాలు, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. సో ప్రతి చోట కూడా ప్రత్యేక అధికారిని నియమించారు. మరోవైపు ఎక్కడికెక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్స్ పెట్టి సీసీ కెమెరాలు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని సీసీ కెమెరాలు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎక్కడెక్కడ ప్రత్యేకంగా అధికారులు పెట్టి అక్కడ తాజా పరిస్థితిని వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు విశాఖ నగర మేయర్ కూడా విశాఖ నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు విశాఖలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మూసివేయడంతో ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్న విజువల్స్లో వీళ్ళంతా కూడా పర్యాటకులు, ఇతర ప్రాంతాల నుంచి వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా పర్యాటకులు ఎక్కడికి వెళ్ళడానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో మనకి ఆల్రెడీ బీచ్లో కొన్ని చోట్ల కూడా బీచ్లు కూడా పూర్తి స్థాయిలో అనుమతించేటువంటి పరిస్థితి అయితే లేదు. సో ఇప్పుడు మన వెనకాల ఆల్రెడీ కొంత కనిపిస్తున్నారు. వీళ్ళంతా కూడా పర్యాటకులు, ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇటు విఎంఆర్డీఏతో పాటు పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అన్ని పర్యాటక ప్రదేశాలు కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేశారు. సో దీంతో పర్యాటకులంతా కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా రోడ్ల మీద లేకపోతే బీచ్ ఈ ప్రాంతాలను మాత్రం కేవలం చూడడానికి ఆస్కారం ఉంటున్నటువంటి పరిస్థితి. సో నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఎందుకంటే విండ్ ఎఫెక్ట్ అనేది క్రమంగా ప్రారంభమవుతుంది. సో ఇప్పుడు ఉన్నది విండ్ మనం చూసుకుంటే 45, కొన్నిసార్లు 55 గెచెస్ విండ్స్ ఉంటాయి. మరోవైపు అలల ఉధృతి కూడా క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో అందువలన ఏంటి అంటే
సో ఈ అలల తాకిడికి ప్రస్తుతానికైతే మాత్రం ఏవైతే మరబోట్లు కానీ ఇవి కానీ కొంత దెబ్బతినేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని ఇప్పుడే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంతో పాటుగా ఎప్పటికప్పుడు మత్స్యశాఖ అధికారులు కూడా ఇక్కడ నుంచి ఎవరు వేటకు కానీ మిగతా ప్రాంతాలకు కానీ వెళ్లకుండా సో ప్రత్యేక చర్యలు తీసుకొని మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా వేటకు వెళ్తే వాళ్ళు ఏదైతే సైక్లోన్ ఎఫెక్ట్ మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఉంటుంది కాబట్టి ఈ ఏరియాస్లో ఎక్కడ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో హంటింగ్ ఏది వేటకు కానీ దీనికి కూడా వెళ్లకుండా చర్యలు తీసుకునే విధంగా చేస్తున్నారు. సో మరోవైపు పోర్టుల్లో కూడా 1వ నెంబర్ హెచ్చరిక ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా సో ఈ హెచ్చరికలు అనేవి క్రమంగా తీరం దగ్గరికి వచ్చే కొద్ది పోర్ట్ వార్నింగ్స్ అనేవి క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో మరోవైపు విండ్ కూడా 45 to 55 గెచ్చే 65 వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తం ఉండాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఏంటంటే పాతిళ్ళు ఏవైనా పాడుబడిన ఇల్లు కానీ లేకపోతే కొండవాళ్ళ ప్రాంతాలు ఇవి కూడా ఎందుకంటే వర్షం కంటిన్యూగా పడడం వలన సో కొండవాళ్ళ ప్రాంతాలు కానీ ఇవి కానీ కొంత నాని ఉంటాయి. సో ఎప్పుడైతే హెవీ రెయిన్ వస్తుందో అవి కొంత దిగువ ప్రాంతాలకు వీటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగే చెట్లు కానీ ఇవి కానీ కొంతవరకు కూడా గాలికి విరిగి పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారిగా కంటిన్యూగా రెయిన్ పడడం వలన కింద భూమి పూర్తిగా నానిపోయి ఉంటుంది. దీంతో ఒకసారి విండ్ కొట్టడంతో అక్కడ చెట్లు కానీ ఇవి కానీ అలాగే కొన్ని స్తంభాలు కానీ ఇవి కూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎవరైనా పాతిళ్ళు పాడుబడిన ఇల్లు ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కొంత చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో మరోవైపు ఇక్కడికి విశాఖ నగరం అంతా కూడా ప్రస్తుతం అయితే కంటిన్యూగా రెయిన్ పడుతుంది. నగరంతో పాటు ఇప్పుడు ఎక్కువ రెయిన్ కానీ మనం చూసుకుంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో పడుతుంది, కాకినాడలో పడుతుంది, అలాగే బాపట్లలో పడుతుంది, అటు కృష్ణా గుంటూరు ఈ జిల్లాల్లో పడుతుంది, అటు మనం చూసుకుంటే చిత్తూరు తిరుపతి అలాగే అన్నమయ్య జిల్లాలో కొన్ని చోట్ల కూడా ఉంటుంది. అలాగే తిరుమలలో కూడా ప్రస్తుతం అయితే కంటిన్యూగా రెయిన్ పడుతుంది. హెవీ రెయిన్స్ అనేవి ఏరియాలో పడడానికి ఆస్కారం ఉంది. మిగతా ప్రాంతాల్లో 2 నుండి 5 సెంటీమీటర్ల మేర వర్షాలు పడతాయి. మిగతా చోట్ల మాత్రం దాదాపు 7 సెంటీమీటర్ల నుంచి 12-15 సెంటీమీటర్ల కూడా పడ్డానికి అయితే ఆస్కారం ఉంది. ఇది తీరానికి సమీపిస్తున్న కొద్దీ ఎందుకంటే పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ సో కాకినాడ తీరానికి ఆంధ్రప్రదేశ్ వైపే వస్తుంది కాబట్టి ఇది తీరానికి దగ్గరగా వచ్చే కొద్ది కూడా రెయిన్ పెరుగుతుంది, అలాగే వర్షం కూడా క్రమంగా పెరుగుతుంది. కాబట్టి అధికారులు అప్రమత్తం ఉండాలి. ఏవైనా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మునిగిపోవడం కానీ లేకపోతే లో లైన్ ఏరియాస్లో కానీ వాటర్ కానీ వస్తే సహాయ చర్యలు అందించడంతో పాటుగా ఇప్పటికే ఆల్రెడీ లో లైన్ ఏరియాస్ని అధికారులు వీళ్ళంతా ఐడెంటిఫై చేశారు. అక్కడ రెవెన్యూ సిబ్బందిని అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. సో ప్రధానంగా ఎక్కువ శాతం అయితే మాత్రం కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లోనే ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలని ఆల్రెడీ మోహరించినటువంటి పరిస్థితి. అక్కడ లో లైన్ ఏరియాస్ కానీ ముంపు గురయ్యే ప్రాంతాలని గుర్తించడం, వాళ్ళకి ఆహారం కానీ మిగతా ఏర్పాట్లను కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. మరోవైపు ఏంటంటే ఒకసారిగా వరద వచ్చినా లేకపోతే రెయిన్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నా ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి ఏంటి అని దీనిపైన కూడా అవగాహన కల్పించాలని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అన్ని జిల్లాల్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇది తీరానికి సమీపించే కొద్ది వర్షంతో పాటుగా విండ్ కూడా క్రమంగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉందనేది వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇది మరికొన్ని గంటల్లోనే తుఫాన్ కాస్త తీవ్ర తుఫాన్గా ఈ రోజు రాత్రికి లేదా తెల్లవారుజామున మారేటువంటి అవకాశం ఉంది. రేపు సాయంత్రం తర్వాత ఇది తీరం దాటుతుంది. తీరం దాటే సమయంలో 90 నుంచి 100 కొన్నిసార్లు 110 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాయుడు.